హాయ్ గైస్, మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ గ్రూప్ డీలో కానీ ఎన్టీపీసీలో కానీ ఆర్ఆర్బీజేఈలో కానీ సో మెనీ టైమ్స్ రిపీట్ అయి ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ని మనం షార్ట్ ట్రిక్లో ఎలా చేయాలా, అలాగే ప్రొసీజర్ చేసి ప్రొసీజర్లు అంటే చేసి ఎలా చేయాలా చూద్దాం. సో మనం ఫస్ట్ ప్రొసీజర్ తీసుకుందాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, √1 + sin a / 1 - sin a ఇచ్చాడు. సో మనకి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, చిన్నప్పుడు 10th క్లాస్లో రేషనలైజ్ చేస్తాం. సేమ్ ఇప్పుడు కూడా రేషనలైజ్ చేద్దాం. 1 + sin a / 1 - sin a. ఇప్పుడు మనం రేషనలైజ్ చేస్తాం. 1 + sin a / 1 + sin a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది, 1 + sin a స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 1 - sin స్క్వేర్ sin స్క్వేర్ a అవుతుంది. ఒకటి స్క్వేర్. మనం ఇది ఎలా రాసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇది ఎలా ఉంది, a - b × a + b ఉంది. మనకి a - b × a + b ఎంత, a² - b². సో కాబట్టి ఇక్కడ 1² - sin స్క్వేర్ a రాసుకున్నాం. సో మనకి తెలిసింది ఒక ఐడెంటిటీ ఏంటి, sin స్క్వేర్ a + cos స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకి 1 - sin స్క్వేర్ a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనకి cos స్క్వేర్ a అవుతుంది. సో ఇప్పుడు సేమ్ దీన్ని రాసుకుందాం. మనం ఇక్కడ మనకేమైంది, √1 + sin a² / 1 ఇప్పుడు దీని బదులు మనం డైరెక్ట్గా రాసుకునేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది మనకి, 1 - sin స్క్వేర్ ఏకి cos స్క్వేర్ ఏ వచ్చింది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అంటే మనకి ఏమొచ్చింది, 1 + sin a / cos a వచ్చింది. సో ఇక్కడ దీన్ని విడదీసి రాసుకుందాం. 1 / cos a + sin a / cos a. 1 / cos a అంటే మనకి ఏమొస్తుంది, secant a + sin a / cos b ఏమొస్తుంది, tan a. ఇదే మనకి ఆన్సర్. సో మనం దీన్ని ప్రొసీజర్లో చేస్తే ఎంత సేపు పడుతుంది. అలాగే మనం ఒక షార్ట్ ట్రిక్ చేసుకుందాం. ఫస్ట్ ఆ షార్ట్ ట్రిక్ చూద్దాం. ఆ షార్ట్ ట్రిక్ చూద్దాం. సో ఇక్కడ షార్ట్ ట్రిక్ ఏం లేదండి, ఇక్కడే ఉంది 1 - sin a ఉంది. అంటే ఇక్కడ మనకు sin a ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా కింద డినామినేటర్లో cos a రాసుకోవచ్చు. సో ఇక్కడ న్యూమరేటర్లో ఎలా ఉందో సేమ్ అది అలానే ఆడ రాసుకునేద్దాం. సో ఇప్పుడు దీన్ని విడదీసి రాసుకుందాం. 1 / cos a + sin a / cos a ఇది 1 / cos a ఏమవుతుంది, secant a + sin a / cos a ఏమవుతుంది, tan a. సో మనకి ఆన్సర్ వచ్చేసింది సింపుల్గా. సో ఇలాంటిదే ఇంకో క్వశ్చన్ చూద్దాం. √1 - sin a / 1 + sin a చూద్దాం. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. 1 + cos a / 1 - cos a చూద్దాం. సో మనకి షార్ట్ ట్రిక్లో ఏం చెప్పినాం, కింద డినామినేటర్లో sin a ఉంది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలా, cos a రాసుకోవాలి. సో న్యూమరేటర్ ఏదుందో అదే రాసుకోవాలి. సో 1 / cos a - sin a / cos a. సో 1 - cos a అంటే secant a - tan a. సో సేమ్ ఇది కూడా ఇక్కడ డినామినేటర్లో ఏముంది, cos a ఉంది. మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, డినామినేటర్లో sin a రాసుకోవాలి. ఇక్కడ ప్లస్ న్యూమరేటర్లో ఏదుందో సేమ్ అదే రాసుకుందాం. సో 1 / sin a + cos a / sin a. 1 - sin a ఏమవుతుంది, cosecant a + cos a / sin a ఏమవుతుంది మనకి, cot a. సో మనం ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఇలా షార్ట్ ట్రిక్లో చేసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.